దగ్గర కావాలి, పిల్లలను ఎలా తయారు చేయాలి, పిల్లలతో బాండింగ్ కొంచెం ఈ జనరేషన్లో, ఈ సెల్ ఫోన్ జనరేషన్లో కొంచెం బాండింగ్ తగ్గి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం తగ్గిపోయింది. పిల్లలు కూడా ఈ సెల్ ఫోన్స్కు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. మనం చాలా సందర్భాల్లో ఈ చైల్డ్ని చూస్తూ ఉంటాం. అంటే పేరెంట్స్ కేర్ లేని పిల్లలు మనకు చాలా సందర్భంలో కనిపిస్తారు. మన రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అయినా కూడా చాలా ఇప్పుడు రెస్క్యూ చేసి మనం వాళ్ళను స్కూల్లోకి పంపించి మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు అందరూ కృషి చేస్తున్నారు. కాకపోతే ఇంకా కూడా చాలా సందర్భాల్లో మనం కనిపిస్తాం. కానీ మనకు సీరియస్నెస్ అనిపించదు. అంటే ఆ పిల్లలు కనిపిస్తే ఏదో మనం పట్టించుకోం, చాలామంది అట్లా నడుస్తూ ఉంటుంది. కానీ అది మనం డెప్త్గా ఆలోచిస్తే భవిష్యత్తు ఏంటి అంటే రైల్వే స్టేషన్లో చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకు. చిన్న చిన్న పిల్లలు ఈ ట్రైన్లో ఊడుస్తూ జర్నీ చేసినప్పుడు మన సీరియస్నెస్ ఉండదు కనుక మనకు ఏం తెలియదు. కానీ డెప్త్గా పోయి సీరియస్నెస్ ఆలోచిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏందని ఆలోచిస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా 30-40 ఇయర్స్కే వాళ్ళకున్న అలవాటు అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు కేర్ ఉండరు, పేరెంట్స్ కేర్ ఉండరు, ఎవరు పట్టించుకొని ఉండరు, వాళ్ళకు హార్మోన్స్ తయారవుతారు. ఇలాంటి వల్ల మనకు ఎలా ఇప్పుడు టీచర్స్ వాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎలా పిల్లలతోని దగ్గర కావాలి, పిల్లలతోని అంటే కొందరు టీచర్స్ ఇప్పుడు యాక్చువల్గా స్టిక్ యూజ్ చేయద్దు. అసలు రూల్ ప్రకారం స్టిక్ యూజ్ చేయకుండా టీచింగ్ చెప్పాలి టీచర్స్. కాకపోతే ఈ జనరేషన్లో యూజ్ చేస్తలేరు. కాకపోతే కొంచెం బాండింగ్ పిల్లలతోని ఫస్ట్ వాళ్ళకు మంచి ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళను మనం ఎలా దురలవాటు లేకుండా వాళ్ళకు కొంచెం ప్రోగ్రామ్స్ ఇస్తూ వాళ్ళ సైకాలజికల్గా వాళ్ళను తయారు చేస్తూ అంటే మంచిగా తయారు చేస్తూ భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ అవగాహన కార్యక్రమం పెట్టినారు. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఎలా పిల్లలతో మనం మెసులుకోవాలనేది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందుకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు జడ్జి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ ఇక్కడ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడంలో భాగంగా వేదిక మీద ఆసీనులైనటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్గా నామినేట్ అయినటువంటి టీచర్స్ పార్టిసిపేట్ అవుతున్నట్టు, ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి చట్ట ప్రకారంగా వాళ్ళని ఏ విధంగా మనం రక్షించగలము, వాటిని సెన్సిటైజ్ చేయాలి, పిల్లలకు తెలియజెప్పే క్రమంలో భాగంగా ఈరోజు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్కి ఒక ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ లెక్క ఇప్పుడు మీరు టీఓటీస్ లెక్క యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకుంటారు, మళ్ళీ మీ యొక్క స్కూల్స్కి, మీ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరినీ కూడా సెన్సిటైజ్ చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది చాలా మంచి ఉన్నతమైనటువంటి కార్యక్రమం. తర్వాత దీంట్లో చాలా సబ్జెక్ట్స్ కూడా చాలా వెరీ రిలవెంట్ సబ్జెక్ట్స్, వెరీ రిలవెంట్ అంటే వెరీ క్లోజ్లీ రిలవెంట్ టు ద చిల్డ్రన్. కాబట్టి ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి అందరూ. అదొకటే కాదు, దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనందరికీ తెలుసు, పుట్టిన ప్రతి పౌరుడి కంటే అది బాలబాలికలు కావచ్చు, పౌరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకు ఫండమెంటల్ రైట్, అది అందరికీ తెలుసు. మనకు చట్టం ముందర అందరూ సమానమే, తర్వాత చట్టం కూడా అందరినీ సమానంగా పరిరక్షించాలి. తర్వాత అందరికీ కూడా ఇంకో కాన్సెప్ట్ కూడా దీంట్లో ఇమిడి ఉన్నది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. 3 కాన్సెప్ట్లు మన రైట్ టు ఈక్వాలిటీలో ఉన్నాయి. తర్వాత పిల్లలు కూడా సమానమే కాబట్టి అందరితో పాటు సమానమే, వాళ్ళకు దక్కాల్సినటువంటి రక్షణలు వాళ్ళు దక్కాలి, హక్కులైతే వాళ్ళకు దక్కాలి. దక్కని క్రమంలో వాళ్ళను ఏ విధంగా ఆ యొక్క హక్కులను పొందాలో తెలియజెప్పేటువంటి వివిధ చట్టాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటినన్నింటినీ కూడా మనం ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి పిల్లలకందరికీ, తల్లిదండ్రులకు పేరెంట్ కమిటీస్ మీటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మనకు 90% ఆఫ్ ది చిల్డ్రన్, 90 కాదు ఇప్పుడైతే 100%, 1% 1 or 2%
ఏమైనా స్కూల్స్ రావడం లేదు కావచ్చు, కానీ మొత్తం 99% స్కూల్స్ అంతా ఎన్రోల్ అయిన పిల్లలంతా ఎన్రోల్ అయిన స్కూల్స్లో. కాబట్టి స్కూల్ ఈజ్ ద బెటర్ సోర్స్ ఫర్ దిస్ పబ్లిసైజ్. ఇది పబ్లిసైజ్ చేయడానికి స్కూల్ అనేది బెస్ట్ సోర్స్. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి అవగాహన చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరైతే నామినేట్ అయినారో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్గా, ఇన్ అడిషన్ రెగ్యులర్గా డిడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. కాకపోతే ఆయన ఒక్కరు ఏం చేయలేరు. ఏదో వాళ్ళకి జువెనైల్ జస్టిస్ కోడ్ ఇతర చట్టాలు ఉన్నాయి. వాళ్ళ ఆ చట్టాల పరిధిలోనే కొంత వాళ్ళు సేవ చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇట్లా గ్రామాన స్కూల్లో వాళ్ళు దీన్ని పబ్లిసైజ్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీ అందరినీ కూడా దీంట్లో నామినేట్ చేసి మీ అందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ, మీరు సెన్సిటైజ్ చేసి మిమ్మల్ని సెన్సిటైజ్ చేస్తే, మిమ్మల్ని ఎక్విప్ చేస్తే మీరందరూ కూడా పిల్లలకు సరి అయినటువంటి శిక్షణ అవగాహన కల్పిస్తారు చట్టాల పట్ల, రక్షణల పట్ల అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినారు. తర్వాత ముఖ్యంగా ఈ పిల్లలకి ఇప్పుడు డ్రగ్స్ అనేది కూడా మనకు చాలా అతి సర్వసాధారణమైనటువంటి విషయంగా మనకు కనిపిస్తూ ఉన్నది. దాన్ని ఆ చెవున విడి ఈ చెవున విడిచిపెడతా ఉన్నాం చాలామందిని. కాకపోతే అది చాలా సీరియస్ సమస్య. కొన్ని దేశాలు దాన్ని సతమతమవుతూ ఉన్నాయి. సౌత్ అమెరికా కాంటినెంట్ లాంటి దేశాలలో అది తీవ్ర సమస్యగా ఉన్నది. తర్వాత ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో కూడా చాలా సమస్యగా ఉన్నది. అది కూడా మన దేశంలో కూడా ఇప్పుడు డ్రగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. మరి దాని మీద కూడా మనం సరి అయినటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా ఈరోజు మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత పిల్లల్ని మనం విపరీతమైన స్ట్రెస్కి గురి చేస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని, పరీక్షలని, ఇతరత్ర విషయాలను వాళ్ళ మీద ప్రెషరైజ్ చేస్తూ వాళ్ళని మెంటల్గా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాం. దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి. ఎంతవరకు వాళ్ళని మనం గైడ్ చేయాలి, ఎంతవరకు మనం వాళ్ళని మార్గదర్శకులుగా ఉండాలో మాత్రమే ఉండాలి తప్ప వాళ్ళని ప్రెషరైజ్ చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయొద్దు అనేది కూడా ఈరోజు మీరు తెలుసుకుంటారు. తర్వాత చైల్డ్ లేబర్ 14 సంవత్సరాల ఉన్నటువంటి బాలబాలికలను ఎటువంటి పనులలో, సొంత పనులు కావచ్చు, లేకపోతే ఇంకా బయట ఇండస్ట్రీస్లో పరిశ్రమలలో కావచ్చు, ఇంకా ఇతర పనులలో కాబట్టి వినియోగించడానికి వీలు లేదు. వాళ్ళని తప్పకుండా స్కూల్కు పంపించాలి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అది ఫండమెంటల్ రైట్. తర్వాత 21A కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎలిమెంట్. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ బాలల హక్కుల గురించి, వాళ్ళకు రక్షణ కల్పించడం గురించి అనేకమైనటువంటి లీగల్ అవేర్నెస్ను కల్పించడము, పిల్లలందరికీ కూడా చక్కటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కూడా చదువుకునేటటువంటి పరిస్థితిని కల్పించడం, ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా చదువు చెప్పడం ఒకటే కాదు, ప్రతి విద్యార్థి కూడా ఏ రకమైనటువంటి అబ్యూస్కు గురి కాకుండా చూసేటటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పైన ఉంటుంది. పిల్లలకు ఆ రక్షణ కల్పించాలంటే చట్టాలపైన అవగాహన అనేటటువంటిది అవసరము. ఈ అవగాహన అనేటటువంటిది కేవలం మనము లిటరేచర్ చదివినంత మాత్రాన అవగాహన కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం వలన చక్కటి అవగాహన మా ఉపాధ్యాయులు కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఫిజికల్ అబ్యూస్ గురించి కావచ్చు, వెర్బల్ క్రూయాలిటీ గురించి కావచ్చు, ఈ రకమైనటువంటి చాలా రకమైనటువంటి అబ్యూసెస్ పిల్లల్లో కూడా జరుగుతూ ఉండడం వలన వాళ్ళు చదువుకోలేని పరిస్థితి అనేటటువంటిది పిల్లల్లో కలుగుతుంది. కాబట్టి ఈ మంచి చక్కటి అవకాశాన్ని డిఎల్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు జిల్లా విద్యాశాఖ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా మంది దానికి స్కూల్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకొని అటువంటి కట్టుదిట్టం చేయాలి. మరి ముఖ్యంగా టీచర్లు ఏదన్నా వాళ్ళకు క్రమశిక్షణ చర్యగా ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులు పోయి వాళ్ళను ప్రశ్నించడం కానీ వాళ్ళను వేధించడం కానీ జరుగుతుంది. ఇటువంటివి కూడా మన తల్లిదండ్రులు వాళ్ళ పైన బాధ్యతగా వదిలిపెట్టేసి
పిల్లల్ని మనం కాపాడే బాధ్యత కూడా మనలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు డైలీ మార్నింగ్ మీ క్లాస్లో స్టూడెంట్స్ అందరూ లేచి గుడ్ మార్నింగ్ అని ఎలా చెప్తారో, వాళ్ళందరి గురించి మీ సర్వీస్ మొత్తం ఎలా తాపత్రయపడతారో, వాళ్ళందరూ విద్యార్థులు నేర్పించి వాళ్ళందరూ మంచి విద్యార్థులుగా మంచి సిటిజన్స్గా ఎలా తయారు చేయాలనే తపనతో మీరందరూ మీ లైఫ్ మొత్తం అంటే మీ సర్వీస్ మొత్తం ఎలా అని చెప్పడం ఉద్దేశమే ఈరోజు మొత్తం సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్. డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి, అన్ని సార్లు ఆల్రెడీ చెప్పారు మీ ఆర్టీఓ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు. సో వాటన్నిటి రిపీట్ చేయను. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ హియర్, ఈరోజు మొత్తము మీరు దీనికే మిమ్మల్ని డిప్యూట్ చేశారు డిఓ గారు కాబట్టి దయచేసి మొబైల్ ఫోన్స్ అన్ని ఆపేసి ఏ పనులు పెట్టుకోకుండా ఈ రోజు చెప్పే టాపిక్స్ అన్ని మీరు జాగ్రత్తగా వింటే మా ఎక్స్ప్లెనేషన్ విల్ బి సచ్ ఏ వే దట్ ఇప్పుడు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా చెప్తాము, మారాడు ముందుకు మీరు వచ్చినప్పుడు ఎంత కఠినంగా ఉంటుంది లా అనేది మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూల్లో మరి చిల్డ్రన్స్ చాలా వాళ్ళ యొక్క చాలా చిన్నలు కూడా వాళ్ళ లైఫ్ యొక్క స్పాన్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఇవన్నీ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ యాక్ట్స్ కూడా ఇవి చెప్పాలంటే కూడా మాకు టైం లేదు కాబట్టి 10:30 మాకు కోర్ట్ టైం కాబట్టి ఇక్కడ టీచర్స్ మరి అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ కూడా వాళ్ళు రిసోర్స్ పర్సన్ కూడా చెప్తారు. తెలుసుకొని మరి ఇలాంటి విషయాలు తెలుసుకొని టీచర్లు మరి స్కూల్లో మరి విద్యార్థులకు విషయాలు, ఎందుకంటే వాళ్ళ జీవితం ఎంతో తల్లిదండ్రులు ఎంతో ఆశతో విద్యార్థులు ఉన్నాయి కాబట్టి చిన్న విషయానికి కూడా ఏదన్నా అలవాటైతే మీ యొక్క వాళ్ళ లైఫ్ స్పాన్ అయిపోతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇందాక చెప్పారు సెల్ ఫోన్స్ కూడా ఎక్కువ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మీరు తప్పనిసరిగా విద్యార్థులకు తెలియజేయాలి. ఎందుకంటే చిన్న సైబర్ క్రైమ్స్ కూడా ఏదో ఆశ పట్టించింది తెలియక వాళ్ళ పేరెంట్స్ సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు అవి తీసుకొని ఏదో ఒకటి సైబర్ క్రైమ్స్ ఏది చెప్పినప్పుడు వాళ్ళు తెలియక మరి వాళ్ళ అమౌంట్లో కూడా ఏదో ఆశతో వచ్చేసి అమౌంట్స్ కూడా డైవర్ట్ చేస్తే అవన్నీ చాలా విషయాలు ఉన్నాయని చెప్పి అన్ని తెలియజేయాలని తెలియజేస్తూ నాకు అవగాహన చూసిన ప్రతి ఒక్క తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా. మన లైఫ్లో తల్లిదండ్రుల తర్వాత ముఖ్య పాత్ర వహించేది టీచర్లే. ఇక్కడ ఉన్న ఇంతమంది కూడా ఇంత పెద్ద పొజిషన్లలో ఉన్నారు, మీ ఎదురుగా ఇంతమంది కనిపిస్తున్నారంటే తల్లిదండ్రులతో పాటు ముఖ్య కారణం గురువు గారే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాఠాలే బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏ క్రమశిక్షణతో మనం లైఫ్లో అలవాటు చేసుకుంటామో పెద్దగైన తర్వాత కూడా మన లైఫ్లో అది పాటిస్తే ఎంతో ఎదుగుతాము. ఇక్కడ ఈరోజు మీ అందరిని పిలిచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ప్లస్ అబ్బాయిలకి వర్తించే చట్టమే పోక్సో చట్టం. టీచర్లకు ఎందుకు అవగాహన దాని గురించి కావాలి అంటే తల్లిదండ్రులతో చెప్పుకోలేని ఏ సమస్య అయినా పిల్లలు ఖచ్చితంగా ఓపెన్ అప్ అయ్యేది టీచర్ల ద్వారానే. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు టీచర్లు క్రమశిక్షణ అంటే అందరూ వరుసగా లైన్లో నిలబెట్టి కట్టెలు పెట్టి బాగా తన్ను తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు. ఎందుకంటే కొట్టడు అన్నది అంటే జూనియర్ జస్టిస్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి చైల్డ్కి ఎప్పుడైతే చైల్డ్ ప్రొటెక్షన్ కోసమే ఒక యాక్ట్ తెచ్చినప్పుడు పిల్లలకి కూడా హక్కులు ఉన్నాయని చెప్పే క్రమంలో పిల్లలకు ఎలాంటి రకమైన ఆపద కానీ ఎలాంటి రకమైన అసౌకర్యం ఎవరి ద్వారా కలగరాదు, దాంట్లో టీచర్ల ద్వారా కూడా కలగరాదు. చాలామంది అనుకోవచ్చు టీచర్లు తిట్టకపోతే పిల్లలు ఎట్లా బాగవుతారని. తిట్టడంలో కూడా ఇప్పుడు కొంచెం మనం సెన్సిటివిటీ పాటించాలి. తిట్టకపోతే ఎవరు నేర్చుకోరు, తిట్టే క్రమంలో కూడా మార్పులు వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఇదేంటంటే ఇంకోటి మీకు పోక్సో చట్టం మధ్యాహ్నం చెప్తారు. పిల్లలు 1098 అన్నది ప్రతి స్కూల్లో కూడా చైల్డ్ హెల్ప్ లైన్ అందరికీ మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి ప్రోగ్రాంలో చెప్తుంటాము. లాస్ట్ టైం ఒక దగ్గర ప్రోగ్రామ్ స్కూల్లో కండక్ట్ చేసినప్పుడు చైల్డ్ కేర్ వాళ్ళు అంటే ఈ షీటింగ్స్ వాళ్ళని కూడా ప్రతి ఒక్క స్కూల్లో కండక్ట్ చేయమని చెప్పాము. అవగాహన సదస్సులు అంటే అడిషనల్ ఎస్పీ గారు తెలుసో తెలియదు, నాకు ఐడియా లేదు. సో ఏదైనా ఇక ముందు కూడా స్కూళ్ళలో కాకపోతే ఒక ప్రోగ్రామ్ పెట్టేయండి సార్. తర్వాత మధ్యాహ్నం షీటింగ్స్ వాళ్ళది కూడా ప్రోగ్రామ్ ఉంది. మీరు ముఖ్యంగా ఒకటి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా పోక్సో చట్టాలు వర్తిస్తాయి. పోక్సో చట్టంలో సొంత తల్లి, సొంత తండ్రి, సొంత అన్న, తమ్ముడు, మామ, మేనమామ, బాబాయ్ కాదేది కవితకు అనర్హం అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా చైల్డ్ అబ్యూజ్ జరుగుతూ ఉన్నారు. మనకు ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటున్నారు. అబ్బా వీళ్ళ బాబాయ్ ఎంత మంచోడు,
వీళ్ళ తమ్ముడు ఇంత మంచోడు, అన్న మంచోడు, ఆ మంచితనంలో కూడా కాముకత అన్నది ఇప్పుడు మనము అనలైజ్ చేసిన అవసరం ఉంది. పిల్లలు చాలా మటుకు బయటికి చెప్పట్లేదు. ఎందుకు అంటే ముఖ్యంగా పిల్లలు ఏమన్నా ఇంటిలో చెప్తే చదువు మానిపిస్తారు. ముందు పేరెంట్ చేసే పని ఆడపిల్లలైతే ఫస్ట్ చదువు మానిపిస్తారు. కొంచెం ఏజ్ వచ్చి 16, 17 అన్నగా చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇవేవి జరగకుండా ఇప్పటికే సమాజంలో ఒక అవగాహన వచ్చింది. చైల్డ్ మ్యారేజ్ అయితే పిల్లలు ధైర్యంగా 1098కు కాల్ చేస్తున్నారు. చాలా దగ్గర చైల్డ్ మ్యారేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆపుతున్నారు అన్నమాట. అట్లా మీ దగ్గర కూడా పిల్లలకు ఏమేమి రైట్స్ ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. బట్ ఇంకా కొంచెం బెటర్గా ఈరోజు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకుముందు వక్తలందరూ చెప్పినట్టు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత అడిషనల్ ఎస్పీ గారు, డిఈఓ గారు అందరూ చెప్పినట్టు ప్రతి ఒక్క క్లాసు మీకు ఇది ఇంపార్టెంటే. దయచేసి అవగాహన పెంచుకోండి. ఏదైనా డౌట్స్ వస్తే అడగండి. ముఖ్యంగా మా సార్ చెప్పినట్టు సైలెంట్ మోడ్లో మీరు వైబ్రేషన్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ మొబైల్స్ పెట్టి ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.